నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం యొక్క 14వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అన్నాత్ భవంతి భూతాని ప్రజన్యద్ అన్న సంభవః యజ్ఞాత్ భవతి ప్రజన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అంటే మనం తినే ప్రతి ధాన్యము దేవుడు ఇచ్చింది మనకి. అంటే ధాన్యం పంట నుంచి వస్తుంది. ఆ పంట పండించాలి అంటే వర్షం, ఎండగాలి ఇవన్నీ కావాలి. అవన్నిటికీ కూడా భగవంతుడే ఉన్నాడు. ఆ భగవంతులందరూ కూడా అంటే వరుణదేవుడు, ఇంద్రదేవుడు, సూర్యదేవుడు వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని స్మరిస్తారు. శ్రీకృష్ణ భగవంతుని సేవనే చేస్తారు. అలా మనం విష్ణు భగవానుని సేవ చేయడం వల్ల మనకు ఇవన్నీ కూడా లభిస్తాయి. కనుక మనం తినే ప్రతి ఒక్క తిండి అంటే ఇంత ప్రకృతి మనకి ఇస్తున్నప్పుడు, భగవంతుడు మనకి ఇస్తున్నప్పుడు తిరిగి సమర్పించి అంటే మొట్టమొదట ముద్ద శ్రీకృష్ణ భగవాన్కి, విష్ణు భగవాన్కి పెట్టి తర్వాతే మనం స్వీకరించాలి. అప్పుడే మనకు అన్ని ధాన్యం అన్నీ మనకు సంపూర్ణంగా ఉంటాయి మన జీవితంలో అనేది భావం. ఇప్పుడున్న ఈ గాలులన్నీ కలుషితమయ్యాయి. అంటే తిండి కలుషితమైంది, గాలి కలుషితమైంది, అన్నీ కలుషితం అవుతున్నాయి కదా. అలా మనం దేవునికి సమర్పించి తిరిగి తినడం వల్ల మన బాడీ ఎంతో కాస్త శుద్ధి అవుతుంది. ఆ ఆహారం శుద్ధి అవుతుంది, దానివల్ల బాడీ శుద్ధి అవుతుంది. ఇంకా మనకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందంట. కనుక ఏది తిన్నా కూడా మొదట భగవంతునికి సమర్పించి స్వీకరించండి. హరే కృష్ణ.